బూతులు మాట్లాడుతున్నారని చెప్పి మహిళా జర్నలిస్టులు అందరూ కూడా సజ్జనార్ గారిని కలిశారు అండ్ ఒక ఫార్మల్ కంప్లైంట్ లాంచ్ చేశారు. ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. సో యూట్యూబ్స్లో లేదా సోషల్ మీడియాలో వీడియోస్ పెడితే వాటికి కామెంట్స్ కింద అందరూ బూతులు మాట్లాడుతున్నారని చెప్పి వీళ్ళందరూ కంప్లైంట్ చేశారు. దీనిలో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి బూతులు మాట్లాడే వాళ్ళు, నెక్స్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్. ఫస్ట్ బూతులు మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. లకారాలు, ముకారాలు, కోకారాలు ఎంత అసహ్యంగా ఉంటాయి అంటే దిస్ ఈజ్ రియలీ బాదరింగ్. అండ్ ముందు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, లేదా బాడీ షేమింగ్ చేస్తారు, లేదా ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోతారు. అండ్ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. వీ కెనాట్ డినై దట్ ఈ బూతులు మాట్లాడే వాళ్ళు చాలా ప్రివలెంట్గా సొసైటీలో ఉన్నారు. ఎస్, యూఆర్ ఆల్ ట్రిగర్డ్, యూఆర్ ఆల్ ఎన్రేజ్డ్, యూఆర్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్. మీ అందరికీ కోపం ఉంది, కానీ కోపానికి ఆన్సర్ బూతులు కాదు. మీకు ఒక ఇష్యూ మీద కోపం వస్తే లేదా ఒకళ్ళు మాట్లాడేది మీకు నచ్చకపోతే దాన్ని కౌంటర్ చేయండి, ఫ్యాక్ట్స్ పెట్టండి, ఎవిడెన్సెస్ మాట్లాడండి, లేదా క్రిటికల్ థింకింగ్ చేయండి, లేదా ఆ విషయంలో మాట్లాడండి. అంతేగాని బూతులు మాట్లాడితే మీరు ఏం ప్రూవ్ చేసుకుంటున్నారు? మీరు మాట్లాడే పాయింట్కి కూడా వాల్యూ ఉండదు. మీరు కూడా బూతులు మాట్లాడడం మానేయాలి. ఎస్పెషల్లీ మహిళల పట్ల మీరు అసలు అలా మాట్లాడడం చాలా తప్పు. ఐ హోప్ ఆన్ దిస్ మెన్స్ డే ఎస్పెషల్లీ యూ స్టాప్ డూయింగ్ దిస్ అండ్ యూ బీ డిగ్నిఫైడ్ టువర్డ్స్ ద విమెన్ హూ ఆర్ మేకింగ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా. సెకండ్ ఇష్యూ ఇస్ కంటెంట్ క్రియేటర్స్ దెమ్సెల్స్. ఈ కంటెంట్ క్రియేటర్స్కి తెలుసు వాళ్ళు రేజ్ బైట్ వాడతారు. రేజ్ బైట్స్ అంటే ఒకళ్ళని ట్రిగ్గర్ చేసే మాటలు మాట్లాడడం. వీళ్ళు వాళ్ళని చాలా ప్రొవకేట్ చేస్తారు, ట్రిగ్గర్ చేస్తారు. అండ్ వీళ్ళ టాపిక్స్ అన్నీ కూడా ఒక్కటే సెక్షన్ ఆఫ్ సొసైటీని టార్గెట్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు మాట్లాడేవన్నీ సొసైటల్ ఇష్యూస్ అంటారు, బట్ ఇట్ ఈస్ నెవర్ ఎ సొసైటల్ ఇష్యూ. దే ఓన్లీ టార్గెట్ వన్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. బూతులు మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్, కానీ ట్రిగ్గర్ చేయడం కూడా చాలా రాంగ్. You should understand that through your content, you are also trying to get views and reach. యాజ్ జర్నలిస్ట్ మీరు కూడా కొంచెం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. మనం ఇచ్చే కంటెంట్ ఏంటి, ఎవరిని టార్గెట్ చేస్తున్నాము అని చెప్పి మీరు కూడా కొంచెం ఒకసారి 2-3 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒక ఇష్యూని మీరు ఇష్యూ కింద మాట్లాడినప్పుడు అందరినీ అడ్రస్ చేయండి. అంతేగాని ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీనే మీరు పర్టికులర్గా టార్గెట్ చేస్తే అఫ్ కోర్స్ ఇట్స్ నథింగ్ బట్ రేజ్ బెయిట్ అండ్ యు ఆర్ consciously hitting and targeting those people. So probably it's time for you also to reflect on what type of content you are creating. And at the end of the day, బూతులు మాట్లాడకండి. ఎస్పెషల్లీ మహిళ పట్ల మీరు అస్సలు మాట్లాడకూడదు. Take a pledge that you will not talk. And the content creators, stop using rage bites and triggering content because you know what you are doing and you're not doing the right thing. Stay peaceful, please. Jai Hind.